తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు ఏంటనేది క్లియర్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అని చెప్పండి, క్రిమినల్ వేస్టేజ్లు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బాగా దుమారం రేపుతున్నాయి. ఎట్లా చూస్తారు అది? ఆయనను చూస్తే నాకు జాలి ఇస్తున్నది. ఎందుకంటే ఆయన పడేటువంటి కష్టం పగోని కూడా రావద్దు. అటో ఇటో చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఎవడు గుర్తిస్తలేడు. ఏదైనా సభకు పోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారని సంబోధిస్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని సంబోధిస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎవడు అంటలేరు. కాబట్టి ఏం చేయాలి? సెన్సేషనల్గా మాట్లాడాలి. అట్లనన్నా నేను చర్చకు వస్తానని చెప్పి ఆ సెన్సేషనల్గా మాట్లాడబోయి ఆయన సెన్స్లెస్గా మాట్లాడుతున్నాడు. దాంట్లో భాగమే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక్కో సందర్భంలో ఒక్కోలో మాట్లాడుతాడండి రేవంత్ రెడ్డి గారు. ఆ అపరిచితుడు సినిమాలో విక్రమ్కు 3 క్యారెక్టర్లు ఉంటాయి. రాము, రెమో, అపరిచితుడు. ఈయన కూడా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. రేవంత్, రెమో, రాండా. నేను ఎందుకు అంటున్నా అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలనే ఆయన ఖండిస్తూ ఉంటాడు. ఆయన అంతకుముందు ఏది మాట్లాడినట్టు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నట్టు చేస్తూ ఉంటాడు. తర్వాత ఎవరి సభకు పోతాడో ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళను తిడుతూ ఉంటాడు. అంటే ఎంప్లాయీ సభ పోతాడు, ఎంప్లాయీ నన్ను కోసుక తినూలి. టీచర్ల సభ పోతాడు, మీకు జీతాలు ఎక్కువైనాయి. లేకపోతే నిన్న ఇంజనీర్ల గురించి మాట్లాడుతూ క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఎట్లా క్రిమినల్ వేస్ట్ అవుతారండి? నాకు అర్థం కాదు. ఈ దేశంలోనే హైదరాబాద్ ఒక అతిపెద్ద ఐటీ హబ్గా పేరుగాంచింది. హైదరాబాదు ఐటీ హబ్లో ఈరోజు ప్రపంచ మేటి సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, రాకిల్ లాంటి సంస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. క్వాల్కమ్, ఎన్విడియా లాంటి కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. సుమారుగా 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు హైదరాబాద్, తెలంగాణలో. మరి వీళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? జీనోమ్ వ్యాలీ వేదికగా ప్రపంచంలో ఉన్నటువంటి సగం దేశాలకు కావాల్సినటువంటి మెడిసిన్స్ని మన ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? టీ హబ్ వేదికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు బయటికి తీసుకొస్తున్నారు. ఆ ఆవిష్కరణలు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? మన బాలనగరు, మన చెంగిచెర్లలో కార్ఖానాలలో మనం రోజు వాడేటువంటి వస్తువులను మన ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. మరి వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? సింగరేణిలో అద్భుతమైనటువంటి మైనింగ్ యాక్టివిటీ చేపట్టి మొత్తం దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపుతున్నారు మన ఇంజనీర్. వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో నిజంగా ఒక పెద్ద క్రిమినల్ ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి. నువ్వు హైడ్రా పేరు మీద పేదోళ్ళ గుడిసెలు కూడా కొడతావు, లఘుచర్ల పేరు మీద లంబడోళ్ళ భూములు గుంజుకుంటావు, దాని తర్వాత నువ్వు హెచ్సియు భూములను అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తావు. నువ్వు మళ్ళీ ఎట్లా మాట్లాడతావు? నీ మీద 89 కేసులున్నాయి. దాంట్లో 76 కేసుల్లో నీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి నువ్వు క్రిమినల్ అయితే నువ్వైతే అని వీళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళు విద్యార్థులు కదా. వాళ్ళు ఎంతో కష్టపడితే ఇంజనీరింగ్ అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు రోజు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి పొద్దుగల 7:30కి 8 గంటలకు పోయి మళ్ళీ రాత్రి 7 గంటలకు వస్తారు. 50 సబ్జెక్టులు క్లియర్ చేస్తారు ఇంజనీర్స్. నువ్వు ఏం సబ్జెక్టులు క్లియర్ చేసినావు? నీ జీవితంలో ఏమైనా సబ్జెక్ట్ క్లియర్ చేసినావు? అన్ని మేనేజ్మెంట్ కోటానే కదా. చివరికి ముఖ్యమంత్రి కూడా నువ్వు మేనేజ్మెంట్ కోటాలనే అయినావు కదా. సూట్ కేసులు మోస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు వచ్చి ఇంజనీర్లను అవమానపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తావు. ఇది చాలా దుర్మార్గం. మెయిన్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టేది రాకేష్ రెడ్డియే. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఎమ్మెల్సీ పదవి కోసం ఇదంతా చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాడిని, ప్రజల కోసం కొట్లాడేటువంటి వాడిని, ప్రతిపక్షంలో అద్భుతమైనటువంటి ఒక పాత్ర నిర్వర్తించేటువంటి వ్యక్తిని. నేను రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నిరుద్యోగులు వాళ్ళంతట వాళ్ళుగా రోడ్ల మీదకి వచ్చి జాబ్ నోటిఫికేషన్ల సంగతి ఏంది, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది, జాబ్ క్యాలెండర్ ఏంది, జియో 46 ఏంది, జియో 29 ఏంది, పోలీస్ రిక్రూట్మెంట్ ఏంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంది అని వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళకు మద్దతుని ఇస్తున్నాను. అది నా బాధ్యత. నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఓడిపోయిన సందర్భంగా గెలిచినా ఓడినా నేను మీ పక్షాన కొట్లాడుతా అని చెప్పిన. ఇచ్చిన మాట మేరకు నేను కొట్లాడుతున్నా. సరే, నేను రెచ్చగొడుతున్నా, మరి మీరు చల్లబరచవచ్చు కదా. మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి, ఏజ్ రిలాక్స్ చేయండి, 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఓడొద్దంటాడు. ఏం మాట్లాడుతున్నది అసలు ముఖ్యమంత్రి? అచ్చా, మేమంటే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాము, సరే మేము రెచ్చగొడుతున్నాం అనుకుంటున్నాం. మరి కౌరవుల్లాగా మీరు 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాడబడ్డారు కదా. ఒక్కడైనా నోరు తెరుస్తాడా? ఒక్కడన్నా మాట్లాడుతున్నారా? నిన్నటికి నిన్న ఖమ్మంలో వేణు అనేటువంటి నిరుద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. సావు బతుకులో ఈరోజు కొట్టుమిట్ట ఆడుతున్నాడు. నిన్న మా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, మా ఎమ్మెల్సీ తాతమధు గారు పోతే పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు?
మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీకు తెలుసు మీరు చేసే తప్పు. కాబట్టి ఒక సునామీ రాబోతుంది, ఆ సునామీలో మీరు కొట్టుకపోతారని చెప్పేసి నా మీద ఆరోపణలు చేస్తారు. నేను నిజాయితీగా కొట్లాడినా, గెలిచిన వాళ్ళ నిజాయితీ ఏందని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మీరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను, విద్యార్థులను అవమానపరచడమే, విద్యావంతులను అవమానపరచడం. పైసలు ఇస్తేనే తెలంగాణ ఉద్యమంలో యువకులు కొట్లాడిలా అండి? ఈరోజు నేను పైసలు ఇస్తేనే వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారా? ఏమన్నా అర్థం ఉందా? అంటే ఆ రోజు ఇదే నిరుద్యోగులు మీకోసం బస్సు యాత్ర చేస్తే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కండువాలు వేసుకొని మీకోసం ప్రచారం చేస్తే అప్పుడు మంచోళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్ ఎక్కితే నేను పైసలు ఇస్తున్నా అని మాట్లాడతారు. నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయండి? నా దగ్గర డబ్బులు ఉన్నాయా? తెలియదా? అందరికీ తెలుసు కదా. ఇది చాలా దురదృష్టకరం. నాకు ఆ అంశాల మీద అవగాహన ఉంది, పోరాడేటువంటి ఒక తత్వం ఉంది. కాబట్టి సహజంగా నా దగ్గరకు వస్తారు. వచ్చిన తప్పకుండా నేను వాళ్ళ కోసం కొట్లాడతా. బాధితుల పక్షాన ఉంటాం ఎప్పుడైనా కూడా. గొంతు లేని వారికి గొంతు అయితే నేను 100% చేస్తా. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు తప్పకుండా మా పోరాటం, మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా రాకేష్ రెడ్డి అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.